రాష్ట్రంలో జరుగుతున్న మహిళల మీద అఘాయిత్యాల మీద అంబేద్కర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. కానీ పోలీసులు ఈ విషయంలో కూడా అభ్యంతరాలు సృష్టిస్తూ అంబేద్కర్ గారి బ్యాక్ సైడ్కి సైడ్ పార్ట్కేమో మేము రిప్రజెంటేషన్ ఇవ్వాలంట. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఫ్రంట్ సైడ్, అతన్ని గౌరవించాలంటే ఎవరికైనా ముందు నుంచి ఇస్తారా రిప్రజెంటేషన్, బ్యాక్ సైడ్ నుంచి ఇస్తారో వాళ్ళే న్యాయం చెప్పాలి. మేము కూడా ఏమైనా గొడవ చేస్తున్నామా, శాంతియుతంగా మహిళలు వెళ్ళి ఫ్రంట్ సైడ్ నుంచి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము అని అడుగుతున్నాము. అసలు ఈ రాష్ట్రంలో తీసుకుంటే మహిళల మీద అఘాయిత్యాలు, హత్యలు, అత్యాచారాలు ఎంత దారుణంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాము. ఈ సంవత్సర కాలంలో ఇవి విపరీతంగా పెరిగిపోయాయి. అసలు ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. ప్రభుత్వం తాలూకా వైఫల్యం మహిళల భద్రత విషయంలో క్లియర్గా మనకు కనిపిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాంటి పరిస్థితిలో మహిళలు అసలు బయటికి వెళ్ళాలంటే భయపడే పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలు ఇంట్లో ఉన్న అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అక్కడ హిందూపూర్లో చూసాము, అత్తా కోడళ్ళని ఇంట్లో ఉన్న వాళ్ళకి అత్యాచారం చేయడం జరిగింది. స్కూల్కి వెళ్ళినా, అలాగే కాలేజ్కి వెళ్ళినా, పని ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా అఘాయిత్యాలు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. రీసెంట్గా మనం చూసాం అనంతపురంలో ఎంత దారుణం. ఒక తన్మయ్య అనే అమ్మాయికి ఆ ఇంట్లో వాళ్ళు ఆమె కనిపించకుండా పోయిందని కంప్లైంట్ ఇచ్చారు. 6 రోజులైనా పోలీసులు కనీసం పట్టించుకోలేదు. బ్రతికి ఉన్న బాలికని తెచ్చివ్వండి అని తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే కుల్లి శవమై ఉన్న బాలికని వీళ్ళు చూపించారు. ఎంత దారుణమైన పరిస్థితులు. నిజంగా 6 రోజుల ముందే పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం మేల్కొని వెతికి పెట్టుంటే ఖచ్చితంగా ఆమె దొరికేది కదా. అదే ఉమ్మడి అనంతపురం జిల్లా, ఇప్పుడు సత్యసాయి జిల్లాలో తీసుకుంటే మొన్ననే చూసాము 14 సంవత్సరాల బాలికని ఎంత దారుణంగా 6 నెలలు 14 మంది టీడీపీ కార్యకర్తలు అత్యాచారం చేయడం జరిగింది. ఎంత అమానవీయ సంఘటన.